అట్లనే ఆయన రాసింది, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, బంటోళ్ళ తల్లి గంప చుట్టూ పిల్లల గుంపు, రెండు పావుల దినుసుకొక్క పావేడు పండ్లు, పెడితే బుద్ధేడా తీరేది కోసన్ని పండ్లు, కొసరేసి బుజ్జాగించేది, తల మీద చుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పండ్లమ్మో అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ, బాజర్లా కూసుండమ్మి బతుకెల్లా తీసుకున్న తెనుగొల్ల ఎల్లమ్మ ఏది, నా తల్లి జాడ కళ్ళల్లాగా నారాదేవి. ఆ పాటలో తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు, ఆయన గొప్ప కవి కాబట్టి ప్రతి కళాకారుడు తన దగ్గరికి వచ్చి తను రాసిన ప్రతి లైన్లో కూడా ఒక బతుకు చరిత్ర ఉంటుంది. అంత గొప్ప కవితోని మేము స్నేహం చేసి ఇవాళ ఆయనను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఉంటే ఆయన చేతుల మీదుగా నా పుస్తకం ఆవిష్కరణ అయ్యేది. ఇవాళ ఆయన లేనందుకు చాలా బాధ. ఆయనే లేకున్నా ఈ భూమి మీద కళాకారులు, పాటగాడు, ఆటగాడు ఉన్నంత కాలం ఆయన ప్రతి నోట్లో ఆయన పురుడు పోసుకొని, ఆయన ప్రాణం పోసుకొని ఎప్పటికీ ప్రజల ముందు ఆయన నిలబడతాడు. అందశ్రీ అన్నకు చావు లేదు. అందశ్రీ అన్న అందరి గుండెల్లో ఉంటాడు. జోహార్ అందశ్రీ అన్నకు, జోహార్ అందశ్రీ అన్నకు, జోహార్ అందశ్రీ అన్నకు.